అందరికీ నమస్కారం. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మార్గశిర మాసం వచ్చేసింది. గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే విపరీతమైన ధనయోగం. లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. మాసానం మార్గశీర్షోహం అంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా మాసానం మార్గశీర్షోహం అంటే మార్గశిర మాసం మాసాల్లోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిది అని అర్థం. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అంకితం ఇవ్వబడింది. తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభమై డిసెంబర్ 30 మార్గశిర అమావాస్యతో ఈ మార్గశిర మాసం ముగుస్తుంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలు వచ్చాయి. ఈ 4 లక్ష్మీ వారాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులను పూజిస్తారో అలాంటి వారి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది. వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. మన పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వివరించినట్లు పండితులు చెబుతున్నారు. ఈ నెలలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు, హోమాలు భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నింటినీ తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుండి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా, చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు, భగవద్గీత శ్రవణం చేస్తారు. అలాంటి వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికి మార్గశిరం అనే పేరు. ఈ నెలలో సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. అందుకే ఈ కాలాన్ని ధనుర్మాసం అంటారు. విష్ణు భక్తులకు ఈ ధనుర్మాసం చాలా విశేషమైనది. ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలను కలుగచేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలానే ఈ మాసంలో కూడా ప్రతిరోజు ఒక పండుగ రోజే. వైష్ణవాలయాలను దర్శించుకునేందుకు, నారాయణుడిని అర్చించేందుకు, లక్ష్మీదేవిని పూజించేందుకు ఈ మార్గశిర మాసం ప్రధానమైనది. సుబ్రహ్మణ్య షష్ఠి, భానుసప్తమి, గీతా జయంతి, కాత్యాయని వ్రతం, దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు ఈ మార్గశిర మాసంలోనే వస్తాయి. కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. ఈ మాసంలో గురువార లక్ష్మీ వ్రతం, హనుమత్ వ్రతం వంటి వ్రతాలు కూడా ఈ మాసంలో ఆచరిస్తారు. సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాల్లో పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించడం వల్ల అప్పుల సమస్యలు తొలగి సంపద, శ్రేయస్సు, ఆనందం కలుగుతుందని విశ్వాసం. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి స్త్రీలు లక్ష్మీ వారాల్లో వేకువజామునే నిద్రలేచి శ్రద్ధ భక్తులతో లక్ష్మీదేవిని, నారాయణుడిని పూజించాలి. ఇలా పూజించిన వారికి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా వారికి, వారి ఇంటికి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చి ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి పూజలో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పసుపు కుంకుమలు, పుష్పాలు సమర్పించాలి.
ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తరువాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. పిండి దీపం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది కాబట్టి లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యం పిండితో పిండి ప్రమిదలు తయారు చేసి దీపానికి గంధము కుంకుమ బొట్లో పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపం వద్ద కొన్ని అక్షతలను ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన పాయసము, పులిహోర, దద్దోజనము, గారెలు ఇలా ఏదో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షతలను వేసుకుని పూజను ముగించాలి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు మహాలక్ష్మి అష్టకం, విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు చదువుకోవాలి. ఇలా 4 గురువారాలు పూజ చేసుకున్న తర్వాత ఆఖరు వారం 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. మార్గశిర మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. విష్ణు స్వరూప దేవుళ్లను ఆరాధించాలి. ఈ మాసంలో విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా పూజించిన వారికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. ధనుర్మాసం నెల రోజులు తిరుమల మొదలుకొని సమస్త వైష్ణవాలయాల్లో తిరుప్పావై పేరుతో మొదలయ్యి వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. ఈరోజు కుమారస్వామిని పూజించడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారట. కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. లక్ష్మీనారాయణుడికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. ఎవరైతే 4 లక్ష్మీ వారాల్లో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులను పూజించి చివరి 4వ గురువారం ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారో అలాంటి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. స్త్రీలకు వైధవ్యం రాదు, దీర్ఘకాలం సుమంగళిగా ఉంటారు. కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.